హలో ట్రేడర్స్, వెల్కమ్ టు టీటీఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. సో ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్ బిహేవియర్, నేను ఎక్కడెక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసా అండ్ ఆ ట్రేడ్ లాజిక్ అండ్ ఇంపార్టెంట్లీ రేపటి కోసం ప్లాన్ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఆల్రెడీ ప్రీ మార్కెట్లోనే నేను మీకు క్లియర్గా పోస్ట్ చేశా. ఈ లెవెల్ ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఈ లెవెల్ ఇట్ విల్ బీ మై వాచ్ జోన్ అని నేను ఇక్కడ మెన్షన్ చేసా, పోస్ట్ చేసా. సో ఈ జోన్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ మై యాక్టివేషన్ ఆఫ్ మై ఎంట్రీ సెటప్ నేను ట్రేడ్ తీసుకున్నా. నా టార్గెట్ సింపుల్గా ప్రీవియస్ డే హై దగ్గర పెట్టా, టార్గెట్ కూడా హిట్ అయింది. ఈ ట్రేడ్ లాజిక్ ఏంటంటే, మార్కెట్లో లోస్ అప్ షిఫ్ట్ అవుతున్నాయి, అలాగే హైస్ డౌన్ షిఫ్ట్ అవుతున్నాయి. నిన్నటి మార్కెట్ చూసుకుంటే లోస్ అప్ షిఫ్ట్ అయ్యాయి అండ్ హైస్ ఏమో డౌన్ షిఫ్ట్ అయ్యాయి. మార్కెట్ ఇండెసిషన్లో ఉండే. ఒకవేళ మార్కెట్కు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అవ్వాలంటే, డౌన్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఈ హైస్ని రెస్పెక్ట్ చేయాలి, ఆర్ అప్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఈ లోస్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఈ లోని బ్రేక్ చేస్తే సెల్లర్ విల్ బి యాక్టివేట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ న్యూ హై ఫామ్ అవుతుంది, న్యూ లోవర్ హై ఫామ్ అవుతుంది కాబట్టి సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, అగ్రెసివ్లీ సెల్ చేస్తారు. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇది ఒకటే జోన్. ఇక్కడ నుండి ఈ జోన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తే స్మూత్ మూమెంటం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశా అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అయింది. నేను మీకు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశా, రైట్. ఇదే ఈ ట్రేడ్ లాజిక్. అండ్ ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్, డేలో లిక్విడిటీ గ్రాబ్ ఉండే, ఇక్కడ నుండి నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నేను బుక్ చేసా. ఈ హై దగ్గర మార్కెట్ ఎప్పుడైతే ట్రేడ్ చేసిందో నేను ఇక్కడ బుక్ చేసా. ఐ గాట్ అరౌండ్ 80 పాయింట్స్. సో ఇదే ఈ ట్రేడ్ లాజిక్. ఇప్పుడు రేపటి ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఈ ట్రేడ్ తర్వాత నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈ ఎఫ్ఈజీ కమ్ ట్రెడిషనల్ నుండి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అప్ సైడ్ టిల్ దిస్ సప్లీ జోన్ ఎందుకంటున్నా అంటే, ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ ఇట్స్ లైక్ ట్రెడిషనల్ కమ్ ఎఫ్ఈజీ 1 అవర్లో ఎఫ్ఈజీ ఉంది, మిటిగేటెడ్ బట్ పవర్ఫుల్ లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి మార్కెట్ ఈ జోన్ నుండి సెల్లర్స్ యాక్టివేట్ కావచ్చు. సో ఇక్కడ నుండి మీరు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుండి ట్రేల్ ప్లాన్ చేయొచ్చు. ఆర్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈ ఎఫ్ఈజీ, ఇక్కడ 1 అవర్ ఎఫ్ఈజీ ఉంది, 1 అవర్ ఎఫ్ఈజీ కమ్ ట్రెడిషనల్ జోన్, ఇక్కడ నుండి మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ ఎఫ్ఈజీ కింద గ్యాప్ డౌన్ అయితే ఈ జోన్ నుండి మీరు ఈ జోన్ లిక్విడిటీ గ్రాబ్ ఆర్ ఈ జోన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఇక్కడ నుంచి మీరు షార్ట్ ప్లాన్ చేయండి టిల్ పీడీసీ, రైట్. ఒకవేళ మీకు ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోండి, అప్ సైడ్ మూమెంటం రావచ్చు టిల్ పీడీసీ, రైట్. సో దిస్ విల్ బీ మై ప్లాన్. మీరు మీ ప్లాన్కి అకార్డింగ్ ట్రేడ్ చేయండి. ఒకవేళ వ్యూ మ్యాచ్ అయితే ఈ లెవెల్స్ యూజ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ రిజల్ట్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ ట్రేడ్ స్మార్ట్లీ. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్రాఫిటబుల్ ఎక్స్పైరీ. Bye guys.